కష్టతరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి క్రైస్తవ సమూహానికి పేతురు రాస్తున్నటువంటి వాక్యం ఇది. శ్రమలలో, కష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఈ లోకములో జీవితాన్ని జీవిస్తూ కొనసాగిస్తున్నారే, ఏమిటి బతుకు? యేసు ప్రభు నమ్ముకొని నేను నీతిగా బ్రతకడం వల్ల, యేసు ప్రభుని నమ్ముకొని నిజాయితీగా బ్రతకడం వల్ల, యేసు ప్రభుని నమ్ముకొని నేను నా నోటిని అదుపు చేసుకోవడం వల్ల, యేసు ప్రభు నమ్ముకొని నా జీవితంలో అబద్ధాలు చెప్పనందువల్ల నేను శ్రమలు అనుభవిస్తున్నా, కష్టాలు అనుభవిస్తున్నా, బాధలు అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నటువంటి క్రైస్తవ సమూహానికి అపోస్తులైనటువంటి పేతురు రాస్తున్నటువంటి మాట. అవును, మనము మన యొక్క జీవితంలో లోకస్తుల్లాగా మనం జీవిస్తే ఇంకా బెటర్గా మనం ఉండొచ్చు అనుకుంటాం. కానీ మీరు పడుతున్న శ్రమ, మీరు అనుభవిస్తున్న కష్టాలు, మీ జీవితంలో ఎదురయ్యే సాధన, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో చాలా విలువైనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము మన యొక్క జీవితంలో మంచి జీవితాన్ని మనం ఎలా పొందడం, సరైన ఉత్తమమైన జీవితాన్ని అనుభవించడం ఎలా అన్నది ఈరోజు మనము పరిశుద్ధమైనటువంటి లేఖనం, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి మనం విశదంగా అర్థం చేసుకోవాలి. మా జీవితం చాలా విలువైంది. మనము లోక మాటలు చెప్పలేము. దేవుని వాక్యమే మీకు ఎప్పుడు చెప్తాను. దేవుని వాక్యమే మన జీవితాన్ని ఆశీర్వదించేది. కాబట్టి దేవుని వాక్యం మనకు ఉత్తమ జీవితం జీవించే మనుషులకి ఆయన ఇచ్చేటువంటి ఆలోచన అనేటువంటిది, మొట్టమొదటిగా మనకి ఉత్తమ జీవితం కావాలి అనుకుంటే అతడు సరైన ప్రవర్తన కలిగి ఉండడమే ఉత్తమ జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరైనటువంటి ప్రవర్తన, ఒక మనుష్యుడు సరైనటువంటి ప్రవర్తన ప్రవర్తించడమే ఉత్తమ జీవితం అని దేవుని వాక్యం అని చెప్తుంది. మన ప్రవర్తన మంచిగా లేకపోతే మన ఉత్తమ జీవితం జీవించుట లేదు. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే మనము మన ఉత్తమమైన జీవితాన్ని మనం జీవించడానికి మన యొక్క సంబంధాలు చాలా ప్రాముఖ్యం. ఒకటి, మనము ఈ యొక్క గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానంలో మనం ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాం. రెండోదిగా, మనము చేసేటువంటి పనిలో, ఉద్యోగంలో ఏ పని చేస్తూ ఉన్నా దాంట్లో మనం ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాం. మూడోది, మన కుటుంబంలో మన సంబంధాలు ఎలా ఉన్నాయి. ఈ మూడు చాలా ప్రాముఖ్యం. మన ప్రవర్తన సరిగా లేకపోతే గవర్నమెంట్ ఒప్పుకోదా? గవర్నమెంట్ ఒప్పుకోదమ్మా. ఇప్పుడు మనం పెద్ద సమస్యను చూసాం ఇప్పుడు పోయిన వారంలో. ఏంటంటే ఏముంది, వాడెవడో గొలకరాయితో కొట్టాడంట. ఎవరిని? ముఖ్యమంత్రి. ఇక్కడ ఒక రాయితో ఒక పిల్లవాడు కొట్టినందువలన ఈరోజు రాష్ట్రం అంతా కూడా గలిబిలైపోయింది. ఒక పిల్లవాడి ప్రవర్తన సరిలేనందువలన ఈరోజు ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్, ఎంతమంది అధికారులు, అసలు స్టేటే ఏమవుతుందంటే విస్మయానికి గురి అయ్యింది. ఆలోచించండి. మన పిల్లలు మంచి ప్రవర్తన ప్రవర్తించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి ప్రవర్తన ప్రవర్తించకపోతే అతడిది బెస్ట్ లైఫ్ కాదు. ఈరోజు మనం ఏమనుకుంటాం, మన పిల్లోళ్ళు కదా, మనం వెనకేసుకుంటాం. ఇప్పుడు మన పిల్లోడు ఇంకొకరు తగాదా ఆడుతున్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ తగాదా ఆడితే మధ్యలో మనం వస్తాం. ఎవరో వైపు మాట్లాడతాం? ఎవరో వైపు అమ్మా? మన పిల్లోడు వైపే.
అంటే మన పిల్లోడి వైపు మనం మాట్లాడుతున్నాం అంటే ఖచ్చితంగా మన పిల్లోడు మంచి చేసి ఉంటాడు అనే ఒక నమ్మకం. కానీ మనం పిల్లోడి వైపే తప్పుంటే అప్పుడు కూడా మన పిల్లోడి వైపే మాట్లాడతాం. పాయింట్ ఏదో లాజిక్ లాగుతారు. మా పిల్లోడు నిన్ను తన్నాడంటే దానికి కారణం ఉంటుంది. ఊరికే తన్నాడు మా ఓడు అంటాడు. అలా కాదు, దేవుడు ఒప్పుకోడు. మీ పిల్లోడు మంచి చేస్తుంటే మీ పిల్లోడిని మెచ్చుకో. మీ పిల్లోడు తప్పు చేస్తుంటే మీ పిల్లవాడిని గద్దించు. కాబట్టి అది సరైనటువంటి వైఖరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, సరైనటువంటి వైఖరి ఏమిటి అంటే మనము ఎప్పుడు కూడా మంచిని ప్రోత్సహించడం, చెడును ద్వేషించడం అనేది ఖచ్చితంగా మన జీవితంలో అవలంబించకపోతే మనం లాస్ట్కి పనికిరానోళ్ళు అయిపోతాం. చెడును చెడని, మంచిని మంచని మనం విశ్లేషించి చెడును ద్వేషించి మంచిని ఆస్వాదించేటువంటి శక్తి లేని ఏ క్రైస్తవుడు కూడా ప్రయోజనం లేకుండా పోతాడు. అందుకని మన జీవితం మీద పట్టు సాధించాలి. అది ఏమైనా సరే, అది కష్టమైన నష్టమైన, అది మంచి అయినా చెడైనా, లాభమైనా మనకు నష్టం జరిగినా మనము మన యొక్క జీవితంలో మనము మంచి వైపు నిలబడేటువంటి ఒక వైఖరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, కాబట్టి నేను ఎప్పుడు కూడా చాలా మందితో కలవలేను. ఎందుకంటే వాళ్ళతో కలవడానికి వాళ్ళ స్వభావం నాలో లేదు. అందుకనే నాకు అందరితో కలిసిపోయే శక్తి లేదు, కలవలేదు. ఎవడెట్టా ఉంటే ఏమి, అందరితో మనం కలిసి ఉందాంలే, కలిసిపోదాంలే నేను అనుకోను. నా ప్రవర్తన వేరు, నా జీవిత విధానం వేరు. నాకు ఒక మనిషిని దేవుడు ప్రేరేపిస్తేనే వాళ్ళతో సరైనటువంటి ఒక సంబంధాన్ని కలిగి